హైదరాబాద్లోని కూకట్పల్లి పరిధిలో హత్యకు గురైన 10 ఏళ్ల బాలిక సహస్ర కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాలిక ఇంటి వద్ద నివసిస్తున్న సంజయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హంతకుడి కోసం 6 పోలీసు బృందాలతో గాలింపు చేపట్టినట్లు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నట్లుగా వెల్లడించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. హంతకుడు ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదన్నారు. సహస్ర పోస్ట్ మార్టం పూర్తయిందని, ఆమె మెడపైన 14 నుంచి 15 సార్లు పొడిచారని చెప్పారు. పదునైన చిన్న ఆయుధంతో పొడిచినట్లు వారు గుర్తించారు. పొట్ట మీద 7 సార్లు పొడిచిన గాయాలు కూడా ఉన్నాయన్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ముక్తా క్యాసారం గ్రామానికి చెందిన కృష్ణ రేణుక దంపతులు 5 ఏళ్లుగా కూకట్పల్లి సంగీత్ నగర్లో నివాసం ఉంటున్నారు. కృష్ణ స్థానికంగా మెకానిక్ షెడ్డులో పనిచేస్తూ ఉన్నాడు. రేణుక ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తోంది. వీరికి 10 ఏళ్ల కుమార్తె సహస్ర ఉంది. 7 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నారు. సహస్ర బోయిన్పల్లిలోని కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతోంది. కుమారుడు ఇంటికి సమీపంలోని స్కూల్కి వెళ్తూ ఉన్నాడు. సోమవారం ఉదయం యథావిధిగా తల్లిదండ్రులు విధులకు వెళ్లిపోయారు. వారి కుమారుడు స్కూల్కి వెళ్లాడు. స్పోర్ట్స్ ఈవెంట్ నేపథ్యంలో కేంద్రీయ విద్యాలయానికి సెలవు ఇవ్వటంతో సహస్ర ఒంటరిగా ఇంట్లో ఉంది. మధ్యాహ్నం తమ్ముడికి లంచ్ బాక్స్ తానే ఇస్తానని సహస్ర చెప్పటంతో తల్లి భోజనం సిద్ధం చేసి హాస్పిటల్కు వెళ్లిపోయింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో లంచ్ బాక్స్ తీసుకురాలేదంటూ స్కూల్ సిబ్బంది తండ్రి కృష్ణకు ఫోన్ చేశారు. ఆయన హుటాహుటిన ఇంటికి వెళ్లారు. తలుపు బయట నుంచి గడియ పెట్టి ఉండటంతో తెరిచారు. కుమార్తె శరీరం పైన కత్తిపోట్లతో మంచం పైన విగత జీవిగా కనిపించడంతో భయభ్రాంతులకు గురై కేకలు వేశారు. ఇరుగు పొరుగు వారు డైల్ 100కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, ఏసీపీ నరేష్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో దొంగతనానికి వచ్చిన ఆనవాళ్లేమీ కనిపించలేదు. మంచం పైన బెడ్షీట్ చిందరవందరగా ఉంది. దీన్ని బట్టి వచ్చిన వ్యక్తి లేదా వ్యక్తులతో సహస్ర పెనుగులాడినట్లు తెలుస్తోంది. G+2 భవనంలోని పెంట్ హౌస్ లో బాలిక కుటుంబం నివాసం ఉంటోంది. కింద పోర్షన్లో ఓనర్ ఉంటారు. మిగిలిన అంతస్తుల్లో పలు కుటుంబాలు అద్దెకుంటున్నాయి. సాధారణంగా బిల్డింగ్లోకి ఎవరొచ్చినా ఓనర్ ఆరా తీస్తూ ఉంటారు. సోమవారం ఓనర్ ఇంట్లో లేరు. దీన్ని ఆసరాగా తీసుకొని సహస్ర ఒంటరిగా ఉండటాన్ని గమనించే తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారనేది పోలీసుల అనుమానం. ఆ కోణంలో విచారించిన తర్వాతే అనుమానితుడిగా ఇంటి దగ్గరలో ఉంటున్న సంజయ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిన్న జరిగిన పాప మర్డర్ కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. we have some clues, we are working on it. సార్, ఎవరినైనా ఇప్పుడు కొంతమంది అనుమానితులు తీసుకున్నారు అంటున్నారు. ఎంతమంది తీసుకున్నారు? ఒకరిద్దరు సస్పెక్ట్స్ ఉన్నారు. we are investigating them, we are interrogating them. పాపకి ఎన్ని స్టాబింగ్స్ చేశారు సార్? అరౌండ్ 20 వరకు ఉన్నాయి. 10 చిన్న ఆయుధంతో చేసినట్టుగా అనిపిస్తాం. అంటే ఎక్కువ బాడీ మీద ఎక్కడ? నెక్ మీద ఎక్కువ ఉన్నాయి. నెక్ మీద ఒక 14 to 15 ఉన్నాయి. అదేవిధంగా స్టమక్ మీద కూడా ఒక 7 వరకు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని ఎవరినైతే విచారిస్తూ ఉన్నారని తెలుస్తుంది. అతనికి ఉన్నటువంటి రోల్ ఏంటి సార్? ఎందుకంటే చుట్టుపక్కల సీసీ కెమెరాస్ కూడా లేవు. సీసీ కెమెరాస్ మాకు ఫుటేజ్ వచ్చింది. బట్ అంటే క్లియర్ ఫుటేజ్ ఎవరు చేశారని కాదు, బట్ ఆ ఇంటికి సంబంధించిన ఫుటేజ్ వస్తుంది. వీఆర్ అనలైజింగ్ ఇట్. ప్రాథమికంగా ఎన్ని సస్పెక్ట్స్ ఉన్నారు? ఎన్ని టీమ్స్ పనిచేస్తున్నాయి? దీనికి సంబంధించి ఒక 5 టీములు పనిచేస్తుంది. పాప బేబీ క్రిమేషన్ అంతా అయిపోయిందా సార్? అది అంటే అక్కడ తెలుసుకుంటున్నాం, ఇంకా తెలియదు మాకు. ఇంకా యూస్ఫుల్ క్లూస్ అయితే ఇంకేమీ రాలేదు. బట్ we have suspicion on some persons. We are working out. సార్, సంజయ్ రావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని we are verifying all the angles. అన్ని రకాలుగా చూస్తున్నాము. సీసీ ఫుటేజ్ కానీ, టెక్నికల్ ఎవిడెన్స్ కానీ అన్ని చూస్తున్నాము. ఏ కోణంలో జరిగిందో కూడా విచారణ. సార్, సీసీ ఫుటేజ్ ఎన్ని సీసీ కెమెరాలు పరిశీలించారు? అసలు సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఆ ఫుటేజ్ కూడా చూస్తున్నాము. we will do it. Thank you. ఈ సంజీవరావుని అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు సార్. అది
అదుపు కాదు, బట్ అనుమానితుల్ని విచారిస్తున్నాము. అదుపులోకి ఎవరిని తీసుకోలేదు, బట్ అనుమానితులు ఉన్నారు, ఒక 2-3, వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నాము. సార్ ఒక ఆర్మీలో మీరు అరెస్ట్ చేశారు, అతన్ని అరెస్ట్ కాదు, అదుపు కాదు, బట్ వీఆర్ ఎంక్వైరింగ్, వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ. థ్యాంక్ యూ. సార్ సంజయ్ రావు ఏంటి సార్ ఎంతకాలం ఉంటున్నాడు, ఎందుకు అతను సస్పెక్ట్ చేస్తున్నారు? వీఆర్ వెరిఫైయింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ఆల్ యాంగిల్స్, వీఆర్ ట్రయింగ్ టు డిటెక్ట్ ది కేసు. థ్యాంక్ యూ. సీసీ నుంచి ఏమన్నా థ్యాంక్ యూ.